డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. వీటి గురించి చెప్పడానికి మన ముందు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక ప్రపంచంలాగా వ్యాప్తి చెందుతుంది. అందరికీ తెలుస్తుంది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంత పవర్ఫుల్లా, ఇన్ని చెయ్యొచ్చా అని చెప్పేసి ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తూ వస్తుంది. కానీ ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి చాలా మందికి. ఏంటంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమేనా? నిజంగా అఫర్మేషన్స్ జరుగుతాయా? పని చేస్తుందా? అసలు ఇది ఎక్కడ పుట్టింది? అసలు దీనికి బీజం వేసింది ఎవరు అని రకరకాల ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. అసలు దీనికంటూ ఏదైనా సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఉందంటారు? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనడానికి ఉంది సంజయ్. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు సైంటిస్టులు. ఇప్పుడు సపోజ్ మనం చదువుకుంటాం థామస్ ఎడిసన్. అవును. ఆయన్ని స్కూల్ నుంచి గెంటేశారు వాస్తవానికి. అవును. చదువుకునే టైంలో వాళ్ళ మదర్ని పిలిచి ఒక లెటర్ రాసి, ఇగో ఈ వ్యక్తి మేము చదువు చెప్పలేని తీసుకెళ్ళిపోమని పంపించేశారు. అదే రోజు నైటు ఆయన వాళ్ళ మదర్ని అడిగారు డిన్నర్ చేసేటప్పుడు, అమ్మ నన్ను ఎందుకు స్కూల్ నుంచి పంపించేశారు? సో ఆ పిల్లవాడంటే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం. తన మనదిలో ఎక్కడ కూడా వ్యతిరేకంగా చెప్పకూడదు, తన పట్ల కంప్లైంట్స్ చేశారని చెప్పి తన మైండ్లో అది ఉండిపోతే, చిన్నటి మైండ్లో అడ్డుకుంటాయి జీవితాన్ని అని చెప్పేసి, నీకున్న జ్ఞానానికి వాళ్ళ దగ్గర అంత జ్ఞానం లేదంట, నీ తెలివితేటల ముందు వాళ్ళ తెలివితేటలు పనికిరావు, అంత జ్ఞానం మా దగ్గర లేదు, నీకు చెప్పే అంత తీసుకెళ్ళిపోమన్నారు నాన్న, నీకు చెప్పే అంత జ్ఞానం వాళ్ళ దగ్గర లేదంట. అలా మార్చి చెప్పారు తల్లి. సో ఆ రోజు నుంచి తను ఆ జ్ఞానం నాకు ఎక్కువగా ఉందా, ఓహో ఈ జ్ఞానంతో నేను ఏదన్నా చెయ్యాలి అంటూ ప్రతిరోజు రాత్రి 6 బయట, అప్పటి కాలంలో ఆ కొబ్బరి పీచులతో తయారు చేసిన మంచాలు, నులక మంచాలు, వాటి బయట వేసి వాళ్ళ మదరు తనకి అంతా బెడ్ రెడీ చేస్తూ తను పడుకుంటూ ఆకాశంలోకి చూస్తూ, విశ్వంలోకి చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఎలా మాట్లాడుతుండేవాడు? నేను నార్మల్ జీవితం జీవించకూడదు, నాకు అంతులేని జ్ఞానం ఉందని అమ్మ చెప్పింది, ఆ జ్ఞానంతో ఈ చీకటి ప్రపంచానికి నేను వెలుగునివ్వాలి, వెలుతురునివ్వాలి. దీపం బుడ్లు, కిరసనాల బుడ్లు ఒత్తులు పెట్టుకుంటున్నారు, అలా కాదు, రియల్గా నేను వెలుతురునివ్వాలి. నేనేం చేయాలో నువ్వు ఖచ్చితంగా నాకు మార్గం చూపిస్తావు అని పదే పదే నైట్ అంతా చాలా రోజులు గడిపేవాడు. సో అనుకోకుండా తన మైండ్లో తన ఆత్మ ద్వారా 2 వైర్లు వెలిగించు, బల్బు వెలుగుతుంది అని వాయిస్ తనకి వినిపించింది. సో ఆ బలుబు ఆయన కనిపెట్టాడు. తద్వారా ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం వాడుతున్న ఈ కరెంట్ అంతా కూడా థామస్ ఎడిసన్ ద్వారా. ఇది ఎలా సాధ్యమైంది? పదే పదే అడిగాడు. చూడండి, అడగండి, నమ్మండి, పొందండి, ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఆయన ప్రూవ్ చేశాడు అది. సో అసలు మదర్ నేర్పించింది చదువు అంతా, స్కూల్లో కాదు. సో మదర్ ఒక పాయింట్ తన బీజం వేసింది మైండ్లో, నీకు చాలా జ్ఞానం ఉంది, వాళ్ళకి నీకున్న జ్ఞానానికి వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంట. అది తీసుకున్నాడు, తను మైండ్లో గుర్తుండిపోయింది అది. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షణ అంటే తెలుగులో ఆకర్షణ, ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ ఆకర్షణ, మనం ఆకర్షించిన దాన్ని పొందుతాం. నేను తెలివైన వ్యక్తిని, నేను ఏదైనా సాధిస్తాను ఈ ప్రపంచంలో అని నువ్వు ఫీల్ అవుతూ కొత్త కొత్త కలలకంటూ డ్రీమ్స్లో జీవిస్తూ ఉంటే ఆ వే ఏర్పడుతుంది. నా వల్ల కాదు అంటే వే క్లోజ్ అవుతుంది, వే రాదు. ఇక్కడ అతను ఏం చేశాడు? ప్రతి నైట్ ఆ పని చేశాడు. ఈరోజు ప్రపంచానికి ఇన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి, కరెంటు మీద ప్రతిదీ పనిచేస్తుంది. ఆయన చలవేది లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని రోండా బర్న్ సీక్రెట్ బుక్ రాసిన ఆమె. యాక్చువల్గా తను సూసైడ్ చేసుకుందాం అనుకోద్ది. తను ఒక న్యూస్ ఛానల్లో ఏదో పనిచేస్తుంది, రన్ ఒక సరిగా, ఇంకా అక్కడ కూడా సరిగా లేక, ఆదాయం లేక, జీతం లేక డిప్రెషన్లో ఉండిపోయింది. ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ అమ్మాయి చిన్న బుక్ తీసుకొచ్చింది, సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్, సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్. అది చదివిన తర్వాత 90 మినిట్స్లో మొత్తం చదివేసి బాబ్ ప్రాక్టర్ అనే ఇంటర్నేషనల్ గురువు దగ్గరికి వెళ్ళి, ఇదేంటి అసలు, మనం ఏది ఆకర్షిస్తే అది పొందుతామంటున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎలా పనిచేస్తుంది, విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది దానికి. వెళ్ళి నేను నేర్చుకుని దాని మీద పరిశోధనలు చేసింది. నిజంగా పనిచేస్తుందా? ఆల్రెడీ వాలెస్ డి వాటిల్ అని ఆయన అమెరికాలో గొప్ప రచయిత, తన మీద 100 సంవత్సరాల క్రితమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రయోగం చేసి, తన మీద తాను ప్రయోగం చేసి ఇది పనిచేస్తుందని ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రాశాడు ఆయన. ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని అమెరికాలో వాలెస్ డి వాటిల్స్ అని ఆయన బుక్ రాశారు.
తన మీద తాను నిరూపించుకొని పనిచేస్తున్న విధానాన్ని అమెరికాకి, ఇంగ్లాండ్కి, ఆ దేశాలకి అందజేశాడు. ఈరోజు మనం $90 ఇస్తున్నాం, $1 ₹1 ఇస్తే ఎన్ని రెట్లు ఉన్నారు వాళ్ళు? మనం అంత ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకని? లా ఆఫ్ అట్రాక్షన్ 100 ఏళ్ల క్రితమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అవును, చూడండి, టైం వేస్ట్ చేయరు. మీతో మాట్లాడాలంటే ఇద్దరి మధ్య అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు. ఊరికినే వచ్చేసి కనపడేసేసి అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడుకోరు. సో వీకెండ్ మనం మాట్లాడుకుందాం, పలానా టైం కలుద్దాం, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు. అంటే ఒక వ్యక్తిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటారు, డైరెక్ట్గా వెళ్ళి కలవరు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఉంటుంది, ఆ డే టైం టేబుల్ అంతా ఫిక్స్ అయిపోద్ది. వాళ్ళు సమయాన్ని చాలా వాల్యూ ఇస్తున్నారు. అందుకనే యూట్యూబ్ ఛానల్ మంది కాదు అమెరికాది, ఫేస్బుక్ మంది కాదు, వాట్సాప్ మంది కాదు, ఇన్స్టాగ్రామ్ మంది కాదు, జీమెయిల్ మంది కాదు, క్రోమ్ మంది కాదు. మరి మనం మనసుతో ఏం కనిపెట్టాం? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళని కనిపెట్టారు. ఒక మనసులో సృష్టించబడ్డది యూట్యూబ్. ఒక ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అది మనకి ఇక్కడ ఏంటంటే విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తాను, నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అది సంపాదిస్తానంటారు. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది? చాలా కష్టాలు పడేలా చేసి అంత హార్డ్ వర్క్ చేసి అమ్మాయి అని ఎట్టగొట్ట అక్కడ గట్టెకెళ్ళి చేస్తుంది. అది లా ఆఫ్ అట్రాక్షనే. ఆ విధంగా తను హార్డ్గా ఆకర్షించాడు. శరీరాన్ని ఉపయోగిస్తే శరీరం ఏమవుతుంది? కుచించిపోద్ది, నొప్పులు వస్తాయి. మనసు ద్వారా సంపాదించింది పెద్ద మొత్తంలో పొందుతారు. చూడండి, ఒక ఆలోచన, ఒక ఐడియా కొన్ని 100 కోట్లు రప్పిస్తుంది. ఒక ఐడియా. ఇజ్రాయెల్ మహిళలు ఒక ఆలోచన 18 ఏళ్ళు, ఆ యొక్క 18 ఏళ్ళు వచ్చాక ఆ ఆర్మీలో పనిచేస్తారు. అది రూల్ వాళ్ళకి. ఆర్మీలో 2 years నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్ అంతా తయారు చేసి మైక్రోసాఫ్ట్ అధినేతగా అమెరికాకి కొన్ని 1000 కోట్లు సంపాదిస్తారు. అంటే వాళ్ళు కనిపెట్టింది పక్కన పెడితే మన వాళ్ళు ముందే కనిపెట్టారు. దీన్ని ముందే కనిపెట్టారంటే మన వాళ్ళలో ఆ అవేర్నెస్ లేదు. బుక్స్ ఉన్నాయి, అందరూ చదువుకోలేదుగా. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు చదువుకున్నారా? వాళ్ళు ఆ టైంలో చదువుకోలేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా టాప్ లెవెల్లో ఉన్నారు, దాన్ని వంట పట్టించుకున్నారు. మనకి ఇప్పుడిప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుస్తుంది. సో ఆ బుక్ చదవటానికి చదువుకుని ఉండాలి కదా. ఆ చదువు లేకపోవటం ద్వారా మనకు తెలియలేదు అంతే. ఇప్పుడు మనం యద్భావం తద్భావత్ అనేది కూడా లా ఆఫ్ అట్రాక్షన్. అంటే అది చదవాలనే తర్వాత చదువు రావాలి కదా. చదువు వచ్చినా అది నిజమని నమ్మాలి ఫస్ట్. ఇది నమ్మకం మీద ఆధారపడుతుంటే సబ్జెక్ట్. నువ్వేమని నమ్ముతావో అలా తయారవుతావు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు ఆకర్షించాలి. నువ్వు ఆకర్షించకుండా ఇప్పుడు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు చూసారా? మనం అడగాలి. అడగందే ఏ శక్తి సహాయం చేయదు. ఆ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది? మన ఆత్మ ద్వారా. ఇది అలా పనిచేస్తుంది అన్నమాట. మీరు చెప్పే వర్డ్స్ కొన్ని మన సనాతన ధర్మానికి, ఈ మన వేదాలకి, భగవద్గీతకి లింకప్ అయి ఉన్నాయి కొన్ని వర్డ్స్. నాకు అనిపించింది ఏంటంటే మన వేదాలు, మన పురాణాల నుండే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పుట్టింది అన్న ఒక భావం అనిపిస్తుంది. ఈ ఖురాను, బైబిల్ అన్న మనం ఎంతో భక్తిగా ఆరాధించే భగవద్గీత, వీటిలో కూడా లీనమై ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. ఇందులో నుంచే పుట్టిందని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏ మతంలో ఉన్నా సరే ప్రతి మతానికి లింకప్ అయిన ఖురాన్, బైబిల్, భగవద్గీత, ఈ మూడింట్లోని వీటికి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయంటే వీటి నుంచి పుట్టిందని అనిపిస్తుంది నాకు. సజ్జయ్, ఎందుకంటే ప్రతి దాంట్లో తీసుకుంటారు. ప్రయోగాత్మకంగా ఆయన ప్రయోగం చేసి పని చేస్తుందని ఆ ప్రపంచంలోకి వదిలిపెట్టాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.